హైదరాబాద్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అతలాకుతలమైంది. డ్రైనేజీలు పొంగి పొర్లడంతో పాటు రోడ్లపై వర్షపు నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మాదాపూర్లో డ్రైనేజీలో పడి ఒక వ్యక్తి మృతి చెందాడు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి స్వామి అందిస్తారు. నిన్న కురిసినటువంటి భారీ వర్షాలకు వ్యక్తి మృత్యువాత పడ్డాడు. నిన్న కురిసినటువంటి మొత్తం డ్రైనేజ్ వ్యవస్థకు పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి విద్యుత్ ఘాతంతో బీహార్ చెందినటువంటి ముత్తు యాదవ్ ఇప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. అయితే మొత్తం మీద అటు జిహెచ్ఎంసీ జలమండలికి సంబంధించినటువంటి అధికారుల నిర్లక్ష్యమే ప్రధానంగా కనిపిస్తుందని చెప్పి కూడా స్థానికులు చెప్తున్నారు. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో ఎవరు ఏం జరిగిందని కోణంలో ప్రస్తుతం ఎస్ఐ అది తెలుసుకుందాం. సార్ చెప్పండి. ఇది వాటర్ వర్క్స్ వాళ్ళు ఈ పైప్ లైన్ వేస్తున్నారు. దానిలో భాగంగా ఇది వేశారండి. వర్షం పడి ఇక్కడ గుంత ఉందనేది ఏం ఏర్పడట్లేదండి. ఇక్కడ ఈ కాంట్రాక్టర్ ఏం చేశారంటే ఇక్కడ కింది నుంచి ఒక ఎల్టీ లైన్ పోయింది. అది ఆ వైర్ తెగడం వల్ల ఇది ఎర్త్ రావడం వల్ల చనిపోయినట్టు కనిపిస్తుంది. సార్ ఎక్కడ అతను? ఈయనది మోతీ యాదవ్, మన దగ్గర టీ మాస్టర్గా పనిచేస్తారు. వీళ్ళ నేటివ్ వచ్చి జార్ఖండ్ అండి. ఇక్కడ నైట్ వర్షం పడడం వల్ల ఇది గుంత ఉంది, ఇక్కడ రోడ్లో ఉంది అని తెలియట్లేదు. కాంట్రాక్టర్ ఇక్కడ ఏమీ చుట్టుపక్కల ఏం పెట్టలేదు దానికి. సో అతను వెళ్తూ ఉన్నాడు, ఆ గుంతలో పడిపోయాడు. ఆ ఎర్త్ రావడం వల్ల చనిపోయినట్టు కనిపిస్తుంది మా ప్రాథమిక పరిశీలనలో. ఇక్కడ నుండి స్థానికులు అడిగే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ షాప్ సంబంధించినటువంటి వ్యక్తి ఉన్నారు. మెడికల్ షాప్ వాళ్ళు ఏం జరిగింది వాళ్ళు సార్ చెప్పండి. నిన్న ఏం జరిగింది అసలు? నేను లేదు, నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మామూలుగా కాలు జరిగి జస్ట్ స్లిప్ అయిపోయాడు. సో ఆ వాటర్లో కరెంట్ షాక్ వస్తుంది అనమాట. అర్థింగ్ ఉంది ఆ పక్క కోల్ నుంచి. సో దానివల్ల ఇమీడియట్ 2 minutesలో చనిపోయాడు. మేము కర్ర తీసుకొచ్చి ట్రై చేసాం, తొందర కర్ర ఇద్దరు పట్టుకుని లాగితే బయటకు తీసుకొచ్చేసరికి చనిపోయాడు అనమాట. విద్యుత్ కారణం వల్లనే, ఎందుకంటే అతను పడి ఉంటే కనుక లేచేవాడు. ఆ విద్యుత్ షాక్ వల్ల ఇద్దరు వచ్చి పట్టుకుంటూ కూడా కరెంట్ షాక్ వస్తుంది. సో 1 minute వరకు అలా జరిగింది. కర్ర తీసుకొచ్చి పైకి లేపడం వల్ల కొద్దిగా బండి చేయాలి కదా. ఏ టైంలో సార్ జరిగింది 9:30 ఆ టైం 9:30, 9:40. మొత్తం మీద జలమండలి అధికారులు, ఆ తర్వాత జిహెచ్ఎంసీ అధికారులు మొత్తం వాళ్ళకు సంబంధించి ఇక్కడ మాన్యువల్స్ ఉన్నాయి. దాదాపు ఇది చాలా పురాతనమైన పాత లైన్ అయినప్పటికీ కూడా ఒక అధికారులు ఇక్కడ ఎలాంటి హెచ్చరిక బోర్డులు కాకుండా మాన్యువల్స్ సంబంధించినటువంటి ఎలాంటి భద్రతకు సంబంధించి కూడా ఏమి ఏర్పాటు చేయకుండా వదిలేశారు. దీనివల్ల పెద్ద ఎత్తున కూడా భారీ వర్షం రావడంతో అర్ధరాత్రి మొత్తం ఈ యొక్క ఏరియా పూర్తిగా, ఈ యొక్క ప్రాంతం పూర్తిగా పెద్ద ఎత్తున కూడా హైట్లోకి నీళ్ళు రావడంతో కూడా ఇక్కడ ఏమి కనబడకపోవడంతో కూడా అతను డ్రైనేజ్లో పడిపోయాయని చెప్పి కూడా స్థానికులు చెప్తున్నారు. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి విద్యుత్ సంబంధించినటువంటి తీగలు దాంతో కూడా పూర్తిగా అతనికి విద్యుత్ ఘాతంతో కూడా చనిపోయినట్టు కూడా చెప్తున్నారు. మరోవైపు అయితే ఇక్కడ ఉన్నటువంటి జిహెచ్ఎంసీ అధికారులు కానీ జలమండలి అధికారులు కానీ ఇప్పటికే చర్యలు ప్రారంభించారు. నగరంలో ఇలాంటివి ఒక్కటే కాదు, ఇలాంటివి చాలా వరకు ఉన్నాయి. దాదాపు 2000 పైగా ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థలు కూడా సరిగ్గా లేవు. వర్షాకాలం వస్తే ఎంతోమంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. అయినప్పుడు కూడా జిహెచ్ఎంసీ అధికారులు జలమండలి అధికారులు కూడా ఏదో అప్పటికప్పటికే తూతు మంత్రంగా చర్యలు చేపట్టి ఆ తర్వాత వారు ఏదో మీడియా అటు అధికారులతో ఏదో కొద్దిగా అడావుడి చేసి ఆ తర్వాత వదిలిపెడుతున్నారు. ఇదే ఇప్పుడు వస్తున్నటువంటి భారీ వర్షాలకు కానీ ఎక్కడెక్కడ ఇలాంటి ప్రాంతాలను ఖచ్చితంగా గుర్తించి చర్యలు తీసుకోవాలని చెప్పి స్థానికులు చెప్తున్నారు. మరోవైపు ఈ మాదాపూర్లోనే ఇలాంటి ఎన్నో ఉన్నాయని చెప్పి కూడా స్థానికులు చెప్తున్నారు. నగరంలోని జిహెచ్ఎంసీ పరిధిలో కూడా పెద్ద ఎత్తున ఉన్నప్పుడు కూడా అధికారులు కళ్ళు మూసుకొని యంత్రాంగం ఎక్కడ కూడా వర్క్ చేయలేదు, ఎక్కడ పనులు చేయలేదు. సామాన్యులు బలైపోతున్నారు. నిన్న అమీర్పేట కావచ్చు, మాదాపూర్ కావచ్చు, 2 ఘటనలు మినహా ఇంకా వర్షాలు వస్తున్నాయి, ఎలాంటి సంఘటనలు జరుగుతాయని చెప్పి కూడా స్థానికులు ఆవేదన చెప్తున్నారు. మరోవైపు ప్రభుత్వ యంత్రాంగం కానీ అటు జిహెచ్ఎంసీ అధికారులు జలమండలి అధికారిని ఇప్పటికైనా ఇలాంటి కాకుండా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా స్థానికులు కోరుతున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ రామకృష్ణతో స్వామి, HM TV, హైదరాబాద్.